ఇందిరమ్మ ఇళ్ల మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొంగులేటి రాబోయే సంక్రాంతి నాటికి కూసుమంచి మండలంలో మోడల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తవుతుందని అన్నారు. శుక్రవారం మంత్రి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్లతో కలిసి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం కూసుమంచి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో 5 లక్షల రూపాయల అంచనా విలువతో చేపట్టనున్న ఇందిరమ్మ ఇల్లు మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడిచిన నేపథ్యంలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ రాజధాని హైదరాబాద్ లో ఘనంగా ఉత్సవాలు జరుపుకున్నామని, ఇందులో భాగంగా రాబోయే 4 సంవత్సరాలలో పేదవాడి సొంతింటి కల నెరవేర్చే దిశగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం నెరవేర్చేందుకు డిసెంబర్ 5న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా యాప్ ప్రారంభించుకున్నామని అన్నారు. 30 రోజుల్లో పూర్తి కావాలి. ఇది కూడా అంతే రావాలా, నీట్గా ఉండాలి. అదే రకంగా గతంలో ఎవరైనా అప్లై చేసుకున్న వాళ్ళు దురదృష్టవశాత్తు వాళ్ళు మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు అప్లై ఇప్పుడు చేసుకొని మళ్ళీ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ని గత అప్లికేషన్ సంబంధించిన నెంబర్ దాంట్లో వేసి ఇప్పుడు మళ్ళీ ఒక ఫ్రెష్ అప్లికేషన్ ఇస్తే వాళ్ళని కూడా లబ్ధిదారులుగా ఎలిజిబిలిటీ ఉంటే దీంట్లో ఇవ్వటం జరుగుద్ది. ఎవరికైనా భూమి ఉండి తండ్రి పేరుతో భూమి ఉంటే కొడుకులో కూతుర్లకో ఆ భూమి నా బిడ్డలకు ఇస్తానని చెప్తే ఆ తండ్రి ఒక కాగితం రాసిస్తే దాని ఆధారంగా కూడా ఆ భూమి వారి భూమిగా పరిగణించి వారికి కూడా లబ్ధిదారులైతే అర్హత ఉంటే వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వటం జరుగుద్ది. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో ఏవో కండిషన్లు పెట్టి ఏవో లేనిపోని ఆరోపణలు చూపించి ఇల్లు ఇవ్వకుండా తప్పించుకోవాలన్నది ఇందిరమ్మ ప్రభుత్వ ఉద్దేశం కాదు. ఇప్పుడు చెప్పిన 4.5 లక్షల ఇల్లే కాదు, భగవంతుడు దీవిస్తే ఈ రాబోయే 4 సంవత్సరాలలో 20 లక్షల ఇల్లు తగ్గకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో కట్టాలన్నదే మన ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క లక్ష్యం. అదేవిధంగా మోడల్ గా ఇప్పుడే కలెక్టర్ గారు నేను అనుకున్నాం, ఈ మ్యాసెస్కి సంబంధించిన దాంట్లో కూడా తప్పకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఏదో డిమాండ్ వచ్చింది కదా అని సామాన్య ప్రజల దగ్గర అదనంగా భారం వాళ్ళ మీద వేయకుండా ఉండే విధంగా వాళ్ళకి మెరుగైన ట్రైనింగ్ ఇస్తూ రేట్లను కూడా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేసే మ్యాసన్స్ కి నష్టం లేకుండా ఉండే విధంగా ప్రభుత్వం కూడా క్లియర్ గా ఇంటికి ఎంత అని ఫిక్స్ చేసే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. హౌసింగ్ శాఖ మంత్రి వర్యులు గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న గౌరవనీయులైన కమిషనర్ పోలీస్ గారికి, సాధికారులందరికీ, ఆర్డీఓ గారికి, సీనియర్ ప్రజాప్రతినిధులందరికీ, సభలో ఉన్న ప్రెస్ మిత్రులందరికీ, ప్రజలందరికీ నమస్కారం. చాలా చక్కటి దినం మన రాష్ట్రం కోసం, మన జిల్లా కోసం. ఇది చాలా గర్వంగా మేము మా మొదటి డెమో యూనిట్ మన జిల్లాలో మనం గ్రౌండ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ మంత్రి గారి సొంత నియోజకవర్గంలో ఈనాటికి మనం 3,57,000 ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా ఇళ్ల దరఖాస్తులు తీసుకుంటే మంత్రి గారి చొరవతో ఫస్ట్ ఉన్నాం. మన జిల్లా సర్వే చేయడంలో 16% వరకు పూర్తి చేసుకున్నాం. అది కూడా గవర్నమెంట్ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈ నెల లోపల, అంటే ఇంకొక 10 రోజుల్లో సర్వే కూడా పూర్తి చేసుకుంటూ నిజంగా ఎవరు లబ్ధిదారులు వాళ్ళని ఎంపిక చేయమని మంత్రి గారు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
క్షేత్రస్థాయిలో అధికారులందరూ చూస్తూ తిరుగుతూ వాస్తవాల్ని గమనిస్తూ అర్హత ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఫీల్డ్లో. తొందరలో అది పూర్తవ్వగానే ఈ డెమో యూనిట్ కూడా కేవలం ఒక నెలలో పూర్తి చేసుకోమని మంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఒక నెలలో ఈ డెమో యూనిట్ పూర్తి చేసుకుంటూ ఊర్లో లబ్ధిదారులు ఎంపిక అయిన తర్వాత లబ్ధిదారులు వచ్చి ఇళ్ళను చూడడం ఒకటే కాదు, మేస్త్రీని కూడా ఇక్కడ తెప్పించి అక్కడ ఒక క్వాలిటీ వర్క్షాప్ పెట్టుకుంటూ నాణ్యమైన ఇళ్ళని ఎలా కట్టుకోవాలనే ఒక ఆలోచనతో ఈ ప్రోగ్రామ్ మనం ఈరోజు గ్రౌండ్ చేసుకుంటున్నాం. ఏదేదైనా కానీ గౌరవనీయ మంత్రి గారిది ప్రభుత్వం ఆలోచన మన రాష్ట్రంలో ఎవరికి కానీ ఏ వర్గం అయినా, ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఏ ప్రాంతం అయినా ఒక ఇళ్ళు అనేది ఉండాలనే ఒక చక్కటి ఆలోచనతో ఈ కార్యక్రమం మనం ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. అటువంటి చక్కటి కార్యక్రమాన్ని తీసుకొని వచ్చినందుకు గౌరవనీయ మంత్రి గారికి, ప్రభుత్వాన్ని నేను ప్రజల తరఫున కూడా అభినందిస్తూ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.